తల్లి నూతన ఆత్మను గూర్చిన ఉపమానం. ఒక తల్లిగారికి తప్పిపోయిన కుమారుడు లాంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు రక్షణ పొందలేదు. ఆ కుమారుడి రక్షణ కోసం ఆమె దైవ సన్నిధిలో ఎప్పుడూ ఏడ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు దేవుడు ఆమెతో ఇలా మాట్లాడారు. కుమారి, నీ ప్రార్థనలన్నీ నా సన్నిధిలో ఉన్నవి, నీవు ఇక ఏడవద్దని చెప్పాడు. ఒకరోజు ఆమె కుమారుడు లిఫ్ట్లో వెళ్తుంటే ఒక కొత్త వ్యక్తి 2 బకెట్ల నీళ్లు తీసుకొని పైకి వెళ్తుండగా చూసింది. అతను, నీవు ఈ బకెట్ల నీళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావని అతన్ని అడిగాడు. అతడు, నీవు దేవుని దూతను, ఇవి నీళ్లు కావు, మీ అమ్మ కన్నీళ్ళని ఆ కొత్త వ్యక్తి చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ కుమారుడు భయపడి, నా తల్లి నా కోసం ఇంతగా కన్నీరు కారుస్తుందా అని తెలుసుకొని అతడు తన తల్లి వద్దకు వెళ్ళి ఆమెను క్షమాపణ అడిగాడు. మరియు యేసయ్యను తన జీవితంలో చేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో మనం కార్చిన కన్నీళ్లు ఒక బుడ్డిలో ఉంటాయని కీర్తనల గ్రంథం 56:8 చెప్పబడిన ప్రకారం నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అనే వాక్యం దేవుడు ఆమె పట్ల నెరవేర్చాడు.